ఒక క్లుప్త సందేశం. కీర్తన గ్రంథం 74వ కీర్తన 12వ వాక్యం. 74వ కీర్తన 12వ వాక్యం. పురాతన కాలము మొదలుకొని దేవుడు నా రాజై ఉన్నాడు. పురాతన కాలం మొదలుకొని దేవుడే నా రాజై ఉన్నాడు. దేశములో మహారక్షణను కలుగు చేయువాడు ఆయనే. పురాతన కాలం మొదలుకొని దేవుడు నా రాజై ఉన్నాడు. స్తోత్రం చెప్పనది గట్టిగా. పురాతన కాలం మొదలుకొని, భూమి పుట్టినది మొదలుకొని ఈ భూలోకం అంతటికి రాజు ఎవరండి? చెప్పాలి, ఎవరు రాజు? లోకంలో ఎందరో రాజులు వచ్చారు, ఎన్నో రాజ్యాలు స్థాపించారు, రాజులు పోయారు, రాజ్యాలు పతనమయ్యాయి. కానీ సర్వయుగములలో సజీవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, యుగ యుగములలో ఆయనే దేవుడై ఉన్నాడు. ఆయన పురాతన కాలం మొదలుకొని మనకు రాజు అయి ఉన్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభుకు స్తోత్రం చెప్పండి గట్టి 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 గట్టిగా. హల్లెలూయా. ఆయనే రాజు, రాజ్యములు అనేకములు, చక్రవర్తి ఒక్కడే. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చప్పట్లు కొడుతూ ఆ చక్రవర్తికి 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 చప్పట్లు కొడుతూ ఉత్సాహంగా హల్లెలూయా హల్లెలూయా. ఆ రాజు మన దేవుడే, మన రాజు. ప్రైజ్ ది లార్డ్. ఆయనే మన రాజు. ఆయన పరిపాలన క్రింద మనం ఉన్నాం. ఒక దైవ సేవకుని ఇలా అడిగారంట, బ్రదర్ ఎలా ఉన్నారు అంటే, నేను ఆయన పరిపాలనలో క్షేమంగా ఉన్నాను. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఎంత అద్భుతంగా ఉందండి మాట. ఎలా ఉన్నారు బ్రదర్ అంటే, బాగున్నానే, కానీ ఆయన పరిపాలిస్తున్నాడు. ఆయన పరిపాలన క్రింద నేను క్షేమంగా ఉన్నాను. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పడం గట్టి. నా దేవుడు నన్ను పాలిస్తున్నాడు. ఆయన నా రాజు, ఆయనే నా దేవుడు. ఆయన దేశములో, మన భారతదేశంలో మహారక్షణ కార్యమును కలుగు చేయుచున్నాడు. చెప్పండి అందరూ, భారతదేశంలో మహారక్షణ కార్యాలు, మహారక్షణను కలుగు చేయుచున్నాడు. మహారక్షణను కలుగు చేయుచున్నాడు. ఏ దేశంలో? చెప్పాలి, ఏ దేశంలో? ఓన్లీ ఇజ్రాయెల్ దేశంలో కాదు, ఓన్లీ అమెరికా దేశంలో కాదు, క్రైస్తవ దేశంలో కాదండి. మన భారతదేశంలో దేవుడు రక్షణ కాదు కదా, మహారక్షణను కలుగు చేయబోతున్నాడు. మహారక్షణను దేవుడు కలుగు చేయబోతున్నాడు. ఇది మొదలుకొని దేవుడు చేయబోతున్న ఆయన రక్షణను మనం చూడబోతున్నాం. మహారక్షణ. ప్రైజ్ ది లార్డ్. ఒక సందర్భాన్ని, దేవుడు రాజుగా ఆయన చేసే కార్యాలు చాలా ఉన్నాయి. నేను ఒకే ఒక కార్యం మీతో చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే మహారక్షణ కార్యం. బైబిల్లో చాలా చోట్ల దేవుడు తన మహారక్షణను ప్రజలకి అందించినట్లు మనం చూస్తున్నాం. దాంట్లో ఒక్క సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. నిర్గమకాండం 14వ అధ్యాయం 13వ వచనం చదవండి. నిర్గమకాండం 14వ అధ్యాయం 13వ వచనం. అందుకు మోషే భయపడవద్దు, యెహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణను మీరు ఊరక నిలబడి ఉండి చూడండి. మీరు నేడు చూసిన ఐగుప్తులు మరి ఎన్నడూ మీరు ఊరక నిలిచుండి నేడు యెహోవా మీకు కలుగు చేయు రక్షణను చూడండి. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఐగుప్తు నుండి దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని 430 సంవత్సరాల బానిసత్వం. ఎన్ని సంవత్సరాల బానిసత్వం అండి? 430 సంవత్సరాల బానిసత్వం. ఆ బానిసత్వం నుండి, ఫరో చేతుల నుండి, ఐగుప్తు అనుభవాల నుండి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు మహారక్షణను, పస్కా గొర్రెపిల్ల రక్తం ద్వారా దేవుడు మహారక్షణను కలుగు చేశారు. నేడు యేసుక్రీస్తు వారి పస్కా బలిగా ఉండి ఆయన పవిత్రమైన రక్తం ద్వారా మన దేశానికి మహారక్షణ కలుగు చేయునుగాక, మహారక్షణను కలుగు చేయునుగాక. పాపం అనేది చాలా దౌర్భాగ్యమైనదండి. పాపానికి ఒక వ్యక్తి బానిసుడైపోతే దాని నుండి బయటికి రావడం అంత తేలిక కాదు. ఎడిక్షన్, బానిసత్వం. కొంతమంది చదువుకుంటున్న పిల్లలు డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయి బానిసులు అయిపోయి, డబ్బు లేక, డ్రగ్స్ కొనడానికి డబ్బు లేక 10 మంది కుర్రోళ్ళు ఉంటే ఆ కుర్రోళ్ళు ఇంట్లో డబ్బులు అడిగితే ఇవ్వట్లేదని కుర్రోడిని వాళ్ళే కిడ్నాప్ చేసి వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి, మీ అబ్బాయిని ఇట్లా మేము పలానా వాళ్ళు కిడ్నాప్ చేసాం, మీరు ఇంత డబ్బు ఇస్తే కానీ వాడిని విడిచిపెట్టం అని చెప్పడం, ఆ తర్వాత వాళ్ళు డబ్బులు తీసుకురావడం, ఆ తర్వాత దొరికిపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే ఎంతటి నీచానికన్నా దిగుతున్నారు. ఎందుకంటే ఆ బానిసత్వం అలాంటిది. ఆ టైంకి వాళ్ళకి మందుకు బానిసలుగా ఉన్నారనుకోండి, ఆ టైంలో వాళ్ళకి ఆ మందు లేకపోతే అవి అందించకపోతే వాళ్ళకి ఏమైనా చేయగలుగుతారు. అదొక బానిసత్వం.
బానిస బ్రతుకు, పాపానికి బానిసలు, అలవాట్లకు బానిసలు, విడుదల పొందలేని పరిస్థితులు ఒకవేళ ఉన్నవేమో, ఈ ప్రశస్త వేళ ఈ ప్రార్థనా వీరుల సమావేశమందు ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. నీవెంతటి కార్యాలకి బానిసుడుగా, శరీర క్రియలకి బానిసుడుగా బ్రతుకుతున్నా నా దేవుడు మహారక్షణను కలుగు చేయబోతున్నాడు. గొప్ప రక్షణను దేవుడు కలుగు చేయబోతున్నాడు. బంధకాల నుండి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. ప్రతి సంఖ్యలో దేవుడు తెంచబోతున్నాడు. నేను ఒక క్రొత్త వ్యక్తిగా ప్రభు మార్చబోతున్నాడు. నేను ఒక నూతన సృష్టిగా ప్రభు మార్చబోతున్నాడు. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రియులారా, జస్ట్ మనకు విడుదల మన అందరూ విడిపించబడిన వాళ్ళే, విడుదల పొందిన వాళ్ళే. ఒకవేళ మీరు విడుదల పొందకుండా ఉంటే ఈ మధ్యాహ్నం మీకు విడుదలను దేవుడు అనుగ్రహించును గాక. నేను ఆ విడుదలతో పాటు దేవుడు మనకిచ్చే కొన్ని ఆశీర్వాదాలు చెప్పి ముగిస్తానండి. రక్షణతో పాటు బానిసత్వం నుండి విడిపించి మనల్ని బజార్లో విడిచి వెళ్ళడు. భారతదేశాన్ని బ్రిటిష్లు విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు చాలా ఆస్తిని, సంపదను తీసుకెళ్ళిపోయారు అంటూ ఉంటారు. ఒకప్పుడు సంపన్న దేశం, విడిచి వెళ్ళేటప్పుడు మొత్తాన్ని దోచుకొని, ఏదండి ఇప్పుడు చెరుకు రసం తీసేటప్పుడు ఆ చెరుకుని ఆ మిషన్లో పెడతారు. ఏంటంటే రసం అంతా పోయిన తర్వాత యువతలకు వచ్చేప్పటికి ఏమవుతుంది? అది పిప్పి, దేనికి పనికి రాకుండా పోతుంది. ఏం చేసుకుంటాం చెప్పండి దాన్ని? సాతానుగాడు ఒక వ్యక్తిలో ప్రవేశిస్తే అతని బానిసత్తులకు తీసుకెళ్తే అతనిలో ఉన్న జీవమంతా లాగేసి, అతనిలో ఉన్న శక్తి అంతా లాగేసి చివరికి పిప్పిని చేసి వదిలేస్తాడు. చాలామంది అలా ఏదో కార్యక్రమానికి బానిసలైపోయి చివరికి మంచాన పడి కాళ్ళు చేతులు పడిపోయి మంచానికి పరిమితం అయిపోతే ఇక దేనికి పనికిరాని ఒక పరిస్థితి. ఇక అతని లైఫ్ దేనికి పనికిరాదు. కన్నవాళ్ళు కూడా ఏమి చేయలేని పరిస్థితి, కట్టుకున్న వాళ్ళు కూడా ఏమి చేయలేని పరిస్థితి. దేనికి పనికి రాకుండా చేస్తాడు సాతానుగాడు. ఒకవేళ ఇప్పటివరకు నువ్వు బానిసత్వంలో ఉన్నావేమో, నేను విడిపించడమే కాకుండా ఆ విడుదలతో పాటు దేవుడు నీకు ఇచ్చే కొన్ని దీవెనలు కూడా మీతో చెప్పాలని ఆశిస్తున్నాను. 105వ కీర్తన 37వ వచనం. మొదటి మాట 105వ కీర్తన 37వ వచనం. అక్కడ నుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించాడు. అక్కడ నుండి అంటే ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ప్రజలు దేవుడు దేనితో విడిపించాడు, దేనితో రప్పించాడంటే వెండి బంగారాలతో దేవుడు రప్పించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుడు రక్షణతో పాటు నీకు వెండి బంగారాలు అనుగ్రహించును గాక. అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతతి వారు తమది కాని దేశంలో అన్ని జనుల మధ్యలో బానిసలుగా ఉంటారు. 400 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత మిక్కిలి ఆస్తితో బయలుదేరతారంట. ఎలా బయలుదేరతారండి? ఎలా బయలుదేరతారు? ఓపిక ఉందా? ఓపిక ఉంటే చెప్పండి, నోరు తెరిచి. మిక్కిలి ఈ ప్రశస్త వేళ ఇక్కడ నుండి మీరు వెళ్ళేటప్పుడు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వెళ్ళబోతున్నారు. మిక్కిలి ఆస్తితో బయలుదేరి వెళ్ళబోతున్నారు. సర్వ సమృద్ధినిచ్చి దేవుడు మిమ్మల్ని సాగనంపబోతున్నాడు. సర్వ సమృద్ధినిచ్చి దేవుడు నడిపించబోతున్నాడు. సర్వ సమృద్ధినిచ్చి దేవుడు నడిపించబోతున్నాడు. ఆమెను చెప్పండి గట్టిగా. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత నేను ఆస్తిపరుడుగా, ఐశ్వర్యవంతుడిగా, సమృద్ధి గలవాడిగా మారానన్న వాళ్ళ చేతులెత్తండి. ప్రభు నమ్మక ముందు మాకు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండేది, నిలబడడానికి నీడ లేదు, తిండి లేని రోజులు కూడా ఉన్నాయి, చాలా ఇబ్బంది పడ్డాం. ప్రభువులోనికి వచ్చిన తర్వాత దేవుడు మమ్మల్ని ఆశీర్వదించడం ఏం లేదు. ఇది కౌంటర్ ఏం కాదు. కొంతమందికి భయం, ఏం కౌంటర్ వేస్తాడో అబ్రాం పాషా గారు, ప్రైజ్ లార్డ్. కొంతమందికి భయం, ఏం చెప్తాడో అని చెప్పి. కౌంటర్ ఏం కాదండి, ఎన్కౌంటర్. ధైర్యంగా మీరు ప్రభు వల్ల నేను ఆశీర్వదించబడ్డాను, రక్షణ పొందక ఉట్టుట్టు వాళ్ళు కాదు, నిజమైతేనే చెప్పండి. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత మాకు ఒరిగింది ఏమి లేదయ్యా, జీవితం మురిగింది తప్ప ఒరిగింది ఏమి లేదని వాళ్ళు మీరు ఓకే పర్వాలేదు. ప్రభులోనికి వచ్చిన తర్వాత మేము ఈరోజు 3 పూటలకు అమ్మగా తింటున్నాం, ఉండడానికి మాకు నీడనిచ్చాడు, నేను నా ఇంటి వారు క్షేమంగా ఉన్నాం అనే వాళ్ళందరూ కూడా కుడి చేతిని పైకి ఎత్తండి. దేవుడి ద్వారా మేము ఆశీర్వదించబడ్డాం. కేవలం రక్షణే కాదు, మా ఫ్యామిలీ కూడా ఆశీర్వదించబడింది. ఆయన పాలనలో మేము ఆశీర్వాదకరం. ఏమ్మా మీకే ఆశీర్వాదం రాలేదు తల్లి? రాలేదమ్మా. మనం కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. ప్రైజ్ లార్డ్. నేను ఆశీర్వదించబడ్డాను ప్రభు నమ్ముకున్న తర్వాత. ప్రైజ్ లార్డ్. సేవలు అడుగుపెట్టిన తర్వాత అత్యధికంగా ఆశీర్వదించబడ్డాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడు రక్షణ ఇచ్చి పో 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 వదిలేసానుగా పో, ఎట పోయి బతుకు అనండి, పంపించినప్పుడు మిక్కిలి ఆస్తితో వెండి బంగారాలతో దేవుడు సాగనంపాడు. చెప్పండి కూడా మొదలు గట్టి ఆమేన్.
చదవగలిగిన ఓపిక ఉంటే త్వరగా చదవండి. యెహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయం 10వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయం 10వ వచనం త్వరగా. వారు పొలములో కట్టెలు ఏరుకొనకయు అడవులలో మ్రానులు నరకకయు ఉండి ఆయుధములు పొయ్యిలో కాల్చుచుందురు. తమ్మును దోచుకొనిన వారి తామే దోచుకుంటారు. తమను ఎవరైతే దోచుకున్నారో వాళ్ళని వీళ్ళే దోచుకున్నారు. తమ సొమ్ము కొల్లపెట్టిన వారి సొమ్మును ఎవరైతే కొల్లబెట్టారో వాళ్ళ దగ్గర తామే కొల్లబెడతారు. అంటే మనల్ని ఎవడు దోచుకున్నాడో వాళ్ళని మనం దోచుకుంటాం. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళకి ఎందుకు వెండి బంగారం అంటే 430 సంవత్సరాలు తిన్నారు మన దగ్గర. ఆఖరి పైసలు కక్కేదాకా దేవుడు విడిచిపెట్టాడు. అంతే. నేను ఎవడెవడు దోచుకున్నాడో ఈ ప్రార్థన వీళ్ళ సమావేశం ద్వారా దేవుడు మీకు ఒక వాగ్దానం చేస్తున్నాడు. నీ దగ్గర ఎవడెవడైతే తిన్నాడో తిన్నదంతా మరలా ఇవ్వాలి. ఆమెను చెప్పడం గట్టి. ఎవరెవడైతే దోచుకున్నాడో అవన్నీ కూడా మీ ఎద్దుకు రాబోతుందండి. ఎవరైతే కొల్ల సొమ్ముగా మిమ్మల్ని మార్చారో వాళ్ళ దగ్గర ఉండి మీరు సంపాదించుకోబోతున్నారు. దేవుడు మిక్కిలి ఆస్తిని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. మీ పొలాలు లాక్కున్నారా? వస్తుంది. పొలాలు మీ ఆస్తిని లాక్కున్నారా? వస్తుందండి. దాచబడిన ధన నిధులను దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఇత్తడి తలుపులను దేవుడు పగలగొట్టబోతున్నాడు. ఇనప గడియలను విరగొట్టబోతున్నాడు. రహస్య ధనములను దేవుడికి అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. అది నీ కష్టార్జితం, అది నీ ఆస్తి. తప్పక వస్తుంది. అంతే. నువ్వు పెద్ద పోరాడి వాళ్ళని బుజ్జగించి అమ్మ నాయన బుజ్జి తల్లి అనాల్సిన అవసరం లేదు. అమ్మా అది ఆ మెడలో ఈ అంటే తీసి ఇచ్చేసారు. అంతే. ఇశ్రాయేల్ దయగలిగితే ఏదంటే వాళ్ళు ఇచ్చేసారు. అంతే. ప్రైజ్ ది లార్డ్. ఇది పట్టుకెళ్ళా నేను అంటే పట్టుకెళ్ళండి అన్నారు. అక్కడ ఒక బంగారు బిందె ఉందండి. ఆ ఇంట్లో పని మనిషి ఆ ఇంట్లో బంగారు బిందె. అమ్మా మేము వెళ్ళిపోతున్నాం, మన కన్నానికి వెళ్ళిపోతున్నాం ఆరాధనకి, ఈ బిందె పట్టుకెళ్తే నువ్వు వెళ్తే చాలా ముందు ఏది అడిగితే అది ఇచ్చేసారంటండి. వెండి బంగారాలతో మిక్కిలి ఆస్తితో బయలుదేరారు. ప్రైజ్ ది లార్డ్. వెండి విమోచనకు సాదృశ్యము, బంగారము విశ్వాసానికి సాదృశ్యము, వస్త్రాలు కూడా తీసుకున్నారంటే వస్త్రం దైవిక స్వభావానికి సాదృశ్యం. ప్రియులారా, విడిపించబడిన నీకు విమోచనను, విశ్వాసం అనే బంగారాన్ని, దైవిక స్వభావాన్ని ఇచ్చి దేవుడి ఇక్కడ నుండి నడిపించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. సరే, రెండో మాట సాగదీను, సమంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. రెండో మాట సంఖ్యాకాండం 23వ అధ్యాయం 22వ వచనం. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 22వ వచనం. రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది. దేవుడు వారిని ఐగుప్తు నుండి రప్పించినప్పుడు గురుపోతు వేగం వంటి వేగము వారికి కలదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఐగుప్తు నుండి దేవుడు వాళ్ళని బయటకు తీసుకొచ్చినప్పుడు అరణ్యంలో అన్నాళ్ళు నడవాలిగా. ఆమె ఇప్పుడు మీరు ఎన్నింటికి వచ్చారు? నిజం చెప్పండి, నిజంగా చెప్పండి. 9ంటికి ఎంతమంది వచ్చారు? చేతులు ఎత్తండి. నిజాలు చెప్పాలి, అబద్ధాలు చెప్తే. 9ంటికి ఎంతమంది వచ్చారు? 10ంటికి ఎంతమంది చేతులు ఎత్తండి. 10ంటికి. 11కి ఎంతమంది వచ్చారు? చూడండి. 11కి. 12కి ఎంతమంది వచ్చారు? ఉన్నారు. 12కి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మంచోళ్ళు, మీరు ఒప్పుకుంటున్నారు కాబట్టి దేవుడు మిమ్మల్ని కనికరించిన కాక. సరే, 9 o'clock వచ్చి 9, ఇప్పుడు దగ్గర 2:30. ఎన్ని గంటలు ఇక్కడ కూర్చున్నట్టు మీరు? 10 o'clock, 11, 12, 1, 2, 2:30. ఏంటండి అంటే 5:30 గంటలు. ఇంకా సేపు అయితే 6 గంటలు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనలు, బాప్తిజాలు ఇవన్నీ అయ్యేసరికి 7 అనమాట. 7 hours. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ 7 గంటలకు మనం ప్రిపేర్ అయ్యి వచ్చాం. మనకి ఎనర్జీ కావాలి కదండి. ఉదయాన్నే కాఫీ తాగారో, టీ తాగారో, లేకపోతే ORS తాగారో, మధ్య మధ్యలో కురుకురే తిన్నారో, ఎక్కడి కిచిడి బండి దగ్గరికి వెళ్ళొచ్చారో, కూల్ డ్రింక్ తాగారో నాకు తెలియదు. ఎనర్జీ కావాలి ప్రయాణానికి. ప్రేమైన వాళ్ళరా, జీవిత ప్రయాణం 40 సంవత్సరాల అరణ్యంలో ప్రయాణం చేయాలండి. వారికి స్ట్రెంగ్త్ కావాలి, బలం కావాలి. అందుకే దేవుడు ఐగుప్తు నుండి వాళ్ళని రప్పించినప్పుడు గురుపోతు వేగం వంటి వేగాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. చెప్పకూడదు మొదలు గట్టిగా. గురుపోతు అనేది యూనికార్న్ అంటారు కదండి. బైక్ పేరు యూనికార్న్ బైక్ ఉంది కదండి, అది గురుపోతు. యూనికార్న్ అంటే ఆ గుర్రానికి, అది ఒక రకమైన గుర్రం, దానికి ఒంటి కొమ్ము ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. నేను గతంలో దాని మీద ప్రసంగం చేశాను. మెసేజ్ అయ్యే లోపల ఒకవేళ కొట్టే చూడండి, యూనికార్న్ అని కొడితే వస్తుంది, స్క్రీన్లో చూపిస్తే మంచిది. ఒంటి కొమ్ము ఉంటుంది దానికి. చాలా బలమైనది, చాలా వేగమైనది. నా దేవుడు రక్షించిన మీకు, ఐగుప్తు నుండి వెలుపలికి రప్పించిన మీకు గురుపోతు వేగం వంటి వేగాన్ని దేవుడు మీకు అనుగ్రహించిన గాక. ఇక మీ వేగం పెరగబోతుంది, వేగం పెరగబోతుంది, వేగం పెరగండి.
పరిగెత్తబోతున్నారు, ప్రభు కోసం పరిగెత్తబోతున్నారు, అలసిపోకుండా పరిగెత్తబోతున్నారు. వచ్చింది చూడండి. ఈ బ్యాక్ స్క్రీన్లో వస్తే బాగుంటుంది నాన్న, ఎందుకంటే మెడ నొప్పి వస్తుంది మళ్ళీ. బ్యాక్ స్క్రీన్లో వస్తే మంచిది. ఈ మెయిన్ స్క్రీన్లో ట్రై చేయండి. కనబడుతుందండి. దీన్నే గురుపోతు అంటారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంగ్లీష్లో యూనికార్న్ అంటారు. దాని పేరు మీద ఒక బైక్ కూడా ఉంది. అది ఎంత వేగంగా పోతుందో తోలే వాళ్ళకి తెలియాలి, కానీ వేగం ఎక్కువ. స్తోత్రం చెప్పండి గట్టిగా. గురుపోతు వంటి వేగాన్ని దేవుడు మీకు అనుగ్రహించిన గాక, వేగాన్ని అనుగ్రహించిన గాక. ఇక నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ దాటుకుంటూ వేగంగా నీవు ప్రయాణం చేయబోతున్నావు. అంతటి బలాన్ని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. అంతటి బలాన్ని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. బలవంతుడిగా ప్రభు నేను మార్చబోతున్నాడు. ఆమేన్. 92వ కీర్తన 10వ వచనం, త్వరగా. 92వ కీర్తన 10వ వాక్యం. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తి, గురుపోతు కొమ్ము వలె నీ నా కొమ్మును పైకెత్తావు, క్రొత్త తైలముతో నీవు నా తలను అంటి ఉన్నావు. ఈ వేగం, ఈ బలం మనకు రావడానికి కారణం ఏం తెలుసండి? నా దేవుడు ఒక క్రొత్త తైలంతో మన తలను అంటబోతున్నాడు. గతంలో పొందిన అభిషేకం కాదండి, ఒక క్రొత్త తైలముతో మీ తలను దేవుడు అంటబోతున్నాడు. బలమైన అభిషేకాన్ని దేవుడు నీ మీద కుమ్మరించబోతున్నాడు. పరిశుద్ధాత్మ శక్తితో దేవుడిని నింపబోతున్నాడు. ఓ బలమైన ఆత్మను దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. శక్తితో నీవు నింపబడబోతున్నావు. నీ వేగాన్ని నా దేవుడు పెంచునుగాక. హల్లెలూయా. ఎప్పటికప్పుడు నూతనమైన అభిషేకాన్ని మనం పొందుకోవాలి. ఎప్పటిలాగా అదే భాష కాదు, క్రొత్త భాష, క్రొత్త అభిషేకం, క్రొత్త బలం. ఆమేన్. పాసిపోయిన బలం కాదు, పాసిపోయిన బలం కాదండి, ఎప్పుడో బలం కాదు. ఆత్మ పొంది ఎంతకాలం? 30 ఏళ్ళు అయింది. ఆత్మలో ఆనందించి ఎంతకాలం అయింది? ఒక 3 నెలలు అయినట్టుంది. ఎప్పటికప్పుడు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అంతా ఒక నూతనమైన బలంతో నా దేవుడిని నింపబోతున్నాడు. ఎప్పటికప్పుడు క్రొత్త అభిషేకం. ఈరోజు నాకు క్రొత్తగా అనిపించింది. ఆమె చెప్పండి గట్టిగా. ఏముంది, అదే పాటలు, అదే మాటలు. అమ్మ ఈరోజు ఏమన్నా స్పెషల్? ఏముంది, ప్రైజ్ లార్డ్. ఏముంది, వెళ్ళాము వచ్చామనకు అక్కడ ఒక క్రొత్త అభిషేకంతో నా ప్రభు ఎప్పటికప్పుడు ప్రతిరోజు దేవుడు క్రొత్త బలంతో నేను నింపునుగాక. ప్రైజ్ లార్డ్. పెంతెకోస్తు పండగ దినం వచ్చినప్పుడు మేడగదిలో వాళ్ళందరూ కూడి ప్రార్థన చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా సడన్గా దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు మీ జీవితంలో. నేను ఊహించని రీతిలో నా దేవుడు నేను అభిషేకించబోతున్నాడు. బలమైన గాలి వంటి ఒక శబ్దం, అది ఎక్కడి నుండి వచ్చిందో తెలియదండి. బలమైన గాలి వంటి ఒక శబ్దం వారికి వినిపించి ఆ గదంతా నిండిపోయింది. అగ్ని నాలుకలు విభాగింపబడి వాళ్ళ తలల మీద రాలిందంట. అంటే ఆయన పరిపాలన క్రిందకు మీరు రాబోతున్నారు. ప్రైజ్ లార్డ్. వాళ్ళు పరిశుద్ధాత్మ పూర్ణులై దేవుడు వారికి అనుగ్రహించే వాక్శక్తి కొలదిగా వాళ్ళు భాషలతో మాట్లాడారు. అప్పుడు అది పెంతెకోస్తు పండగ కనుక అన్ని దేశపు వాళ్ళు, దైవభక్తి కలిగిన వాళ్ళందరూ వచ్చి ఉన్నారు. ఏ దేశపు వాళ్ళు ఉన్నారమ్మా? చూడండి, కొంచెం అన్ని చెప్పలేను కానీ పార్తీలు, మాదీలు, ఎలామీయులు, మెసొపొతేమియా, మెసొపొతేమియా వాళ్ళకున్న అనుభవాలు ఏంటంటే జ్ఞానులు. మెసొపొతేమియా వాళ్ళు జ్ఞానులు. ప్రియులారా, దేవుడిని అభిషేకించడం జ్ఞానులు చూసి విశ్వసించబోతున్నారు. స్తోత్రం చెప్పండి. ఇంకా చదవండి. యూదయ, కప్పదొకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంపులియా, ఐగుప్తు అన్న దేశములందరి వారు. ఐగుప్తు దేశస్తులు ఎవరంటే ఒకప్పుడు వీళ్ళని బాధ పెట్టిన వాళ్ళు, వీళ్ళని బానిసలుగా ఉంచిన వాళ్ళు, మనల్ని బాధించిన వాళ్ళు, మనల్ని బాధ పెట్టిన వాళ్ళు కూడా నిన్ను అభిషేకించిన వాళ్ళు చూడబోతున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకా కురేనే దగ్గర లిబియా ప్రాంతములందు కాపురం ఉన్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వాళ్ళు, యూదులు, యూదా మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీలు ఎవరంటే ప్రియులరా అన్నిటికీ వ్యతిరేకమైన మనుషులు వీళ్ళు. అన్నిటిని మనం ఒకటి చెప్తే అది కాదంటున్నాడు. ఇది ఒకటంటే కాదు, అది 3 అంటారు. నేను పట్టుకున్న కుందేళ్ళకి 3 కాళ్ళు అంటారు. వ్యతిరేకమైన మనుషులు, వ్యతిరేకించిన వాళ్ళు, మిమ్మల్ని బానిసలుగా చేసిన వాళ్ళు, జ్ఞానులు అందరూ దేవుడు నిన్ను అభిషేకించడం చూడబోతున్నారు. దేవుడు నిన్ను వాడుకోవడం వాళ్ళు చూడబోతున్నారు. నిన్ను మహిమపరచిన వాళ్ళు చూడబోతున్నారు. నిన్ను బట్టి వాళ్ళు దేవుని నామాన్ని మహిమపరచబోతున్నారు. చప్పట్లు కొడుతూ ప్రభుకు స్తోత్రం చెప్పండి గట్టిగా. అలాంటి ఒక బలమైన అభిషేకాన్ని దేవుడు అనుగ్రహించునుగాక. ఇప్పటి వరకు నీవు చేసిన సేవ వేరు, ఇక మీదట నీవు చేయబోతున్న సేవ వేరు.
ఇప్పుడు వరకు నీవు నడిచి వచ్చిన మార్గము వేరు, ఇక నడవబోతున్న మార్గం వేరు. ఒక బలమైన ఆత్మతో దేవుడు నింపబోతున్నాడు, బలమైన ఆత్మతో నింపబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. 40 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల నుండి పుట్టుకుంటేవాడు ఎన్నో అవకాశాలు మిస్ చేసుకున్నాడు. యేసుప్రభు పలు పర్యాయాలు యెరూషలేముకు వచ్చాడండి, ఆ గుడి దగ్గరికి వచ్చాడు, ఆలయం దగ్గరికి వచ్చాడు, అటు వెళ్ళాడు, ఇటు వచ్చాడు. కానీ ఇతని జీవితం మాత్రం మారలేదండి. ఇతని లైఫ్లో ఏ మార్పు లేదు. అక్కడే ఉన్నాడు, అదే అడుక్కోవడం, అదే తినడం, అదే ఉండడం, అదే పరిస్థితి. కానీ పరిశుద్ధాత్మ సంఘం మీద వచ్చిన తర్వాత ఈ సంఘం ద్వారా జరిగిన పరిచయం ఏంటంటే, అవకాశాలన్నీ కోల్పోయిన వ్యక్తికి మరొక్క చక్కని అవకాశం అనుగ్రహించబడింది. చెప్పండి కూడా మొదలు గట్టిగా గట్టిగా. ఇప్పటికి చాలా అవకాశాలు కోల్పోయారా? నా దేవుడు కొత్త అవకాశాన్ని నీకు మరలా అనుగ్రహించబోతున్నాడు. ఇక దాటిపోయింది, ఇక అవకాశం లేదనుకుంటున్నావా? నీకు ఒక దేవుడు అవకాశాన్ని ఇస్తున్నాడు. ఆమెను చెప్పండి గట్టిగా. అండ్ ప్రియుల పేతురు యోహాన్లు వాళ్ళు దేవాలయానికి ఎక్కి వెళ్తూ ఉన్నారు. అక్కడ శృంగారం అనే దేవాలయపు ద్వారం దగ్గర కూర్చున్నాడు. పుట్టినప్పటి నుండి కుంటివాడైన ఒక వ్యక్తి. వాళ్ళ వైపు పేతురు యోహాన్లు అలా తేరి చూశారు. ఆమెను చెప్పండి గట్టిగా. మీరు స్కాన్ చేయబోతున్నారు. మీరు మనిషిని చూస్తేనే అతని ద్వారా ఏం చేయబోతున్నాడో మీరు స్కానింగ్ మిషన్లో చూసినట్లు దేవుడు మీకు బయలుపరచబోతున్నాడు. చూడండి, పేతురు ప్రసంగం చేసినప్పుడు రక్షించబడింది ఎంతమంది? 3000 మంది. ఈ కుంటివాడు బాగుపడిన తర్వాత రక్షించబడింది 5000 మంది. 40 ఏళ్ళ నుండి కుంటివాడు. ఆయన ఇలా స్కాన్ చేశాడండి పేతురు. ఇతడి ద్వారా 5000 మంది రక్షించబడబోతున్నారు. పక్కన వాళ్ళని చూసి ఒకసారి స్కాన్ చేయండి. చూడండి, స్కాన్. వాళ్ళ ద్వారా ఎంతమంది రక్షించబడచ్చు మీరు అంచనా వేయండి. మీ అంచనాన్ని బట్టి చెప్పండి. ఏదో ఒక నెంబర్ చెప్పండి. నన్ను చూస్తారేంటండి? నన్ను స్కాన్ చేయొద్దు, పక్కన వాళ్ళని స్కాన్ చేయండి. పక్కన వాళ్ళని చూస్తూ ఊరికి జస్ట్ స్కాన్ చేసి చూడండి. ఆత్మనేత్రాలతో వీళ్ళ ద్వారా ఎంతమంది లేకపోతే విశ్వాసంతో చెప్పండి, నీ ద్వారా ఒక 10,000 మంది రక్షించబడబోతున్నారని చెప్పండి. 10,000 మంది రక్షించబడబోతున్నారు. 10,000 మంది రక్షించబడబోతున్నారు. భారతదేశాన్ని దేవుడు తనకు సొంతం చేసుకోబోతున్నాడు. భారతదేశంలో దేవుని నామం మహిమపరచబడబోతుంది. దేవుని నామం మహిమపరచబడబోతుంది. హల్లెలూయా, ఆమేన్. అండ్ ప్రియులారా, వాళ్ళు అంటారు ఆయన వైపు తేరి చూసి ఇతని ద్వారా వేలాది మంది రక్షించబడబోతున్నారని గుర్తించి, అదిగో బ్రదర్, హలో బ్రదర్, నా వైపు చూడు. ప్రైజ్ ది లార్డ్. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, సిస్టర్ నా వైపు చూడండి అనండి. ప్రైజ్ ది లార్డ్. చూడండి బ్రదర్, నా వైపు చూడండి. ఈ మాట చెప్పాలంటే చాలా ధైర్యం ఉండాలి. ఇదొక ఛాలెంజ్ అండి. పౌలు గారు అంటారు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచు. నేను ఎంత నా బతికేంత పాపంలోనే నేను ప్రధాన పాపిని. ఎప్పుడు ప్రధాన పాపి ఇక ఈ పాపం నుండి బయటకు రావంటే నాకు ఇక్కడే హాయిగా ఉందండి. మా వైపు చూడు. ఛాలెంజ్. స్తోత్రం చెప్పడం గట్టిగా. మా వైపు చూడు. ఛాలెంజ్ చేస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే ప్రియులారా, దాని అర్థం ఏంటంటే మా దగ్గర ఏమీ లేవని అనుకోవద్దు, మా దగ్గర ఉంది. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఏమైనా ఇస్తారేమో అని ఎదురు చూస్తాడు. మా దగ్గర ఏమి లేవని అనుకోవద్దు. వెండి బంగారాలు మా దగ్గర లేవేమో కానీ మా దగ్గర ఒకటి ఉంది. అది నజరేయుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామం. యేసు నామం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు నామాన్ని మనం ప్రపంచానికి ఇవ్వబోతూ ఉన్నాము. యేసు నామాన్ని చాటి చెప్పబోతున్నాము. యేసు నామాన్ని ఉచ్చరించబోతున్నాము. యేసు 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 అని ఆయన నామాన్ని ఉచ్చరించబోతున్నావు. ఆయన నామంలో ఉన్న శక్తిని నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ అనుభవించబోతున్నారు. 5ో 10ో ఇస్తాడేమని ఎదురు చూశాడు. 5ో 10ో ఇస్తాడేమని ఎదురు చూశాడు. నీవు 5, 10 కోసం ఎదురు చూసావేమో. నీవు అనుకున్న దాన్ని నేను నీకు ఇస్తున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. మాకు కలిగిన దానికి ఇస్తా. లేచి నడవమంటే దిగ్గున లేచి నిలిచి నడిచి గంతులు వేస్తూ దేవుని మందిరానికి వెళ్ళాడు. ఆ కుంటివాడిని నిలబెట్టి వాక్యం చెప్తే 5,000 మంది రక్షించబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. ఒక కుంటివాడిని నిలబెట్టి వాక్యం చెప్పిస్తే 5,000 మంది రక్షించబడితే, మేము నిలబెట్టి ప్రసంగం చేస్తే మనుషులు రక్షించబడలేరా? ఏంటండి, నిన్ను నీవు తక్కువ అంచనా వేసుకోవద్దు. గురుపోతు వేగం వంటి వేగాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. హోసన్నా మినిస్ట్రీస్కి గురుపోతు వేగం వంటి వేగాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. హోసన్నా సేవకులకి దేవుడు గురుపోతు వేగం వంటి వేగాన్ని ఇవ్వబోతున్నాడు. హోసన్నా మినిస్ట్రీస్ విశ్వాసులకి గురుపోతు వేగం వంటి వేగాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు.
ఆత్మ బలముతో దేవుడు నింపబోతున్నాడు. దేహ బలముతో దేవుడు నింపబోతున్నాడు. ప్రాణంలో త్రాణ పుట్టించబోతున్నాడు. విడుదలతో పాటు దేవుడు బలం అనుగ్రహించునుగాక. హల్లెలూయా. నెక్స్ట్ చదవండి. 3వ మాట 114వ కీర్తన మొదటి 2 వచనాలు. 114వ కీర్తన మొదటి. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు అన్య భాషల గల జనుల నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయను, ఇశ్రాయేలు ఆయనకి రాజ్యమాయను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఐగుప్తు నుండి దేవుడు వాళ్ళు వెలుపలకు రప్పించినప్పుడు దేవుడు వాళ్ళకి ఇచ్చిన మరొక శ్రేష్టమైన ఆశీర్వాదం ఏమిటి అని చూస్తే ప్రియులరా, యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయన. పరిశుద్ధ స్థలం అంటే ఆరాధన స్థలం. ఏ స్థలం అండి? ఆరాధన స్థలం. ఆరాధన స్థలం ఈ మందిరం కాదండి. నీవే ఆయనకు ఒక పరిశుద్ధ ఆరాధన స్థలముగా మారబోతున్నావు. నీవే పరిశుద్ధ స్థలముగా మారబోతున్నావు. నీవే ఆయనకు ఒక రాజ్యముగా మారబోతున్నావు. ఆయన రాజ్య వారసునిగా ప్రభు నిన్ను మార్చబోతున్నాడు. ఎప్పుడైతే మనకు ఆయన ఒక పరిశుద్ధ స్థలముగా మారామో అక్కడ చదవండి, కంటిన్యూ చేయండి ఆ మాట. ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయను, సముద్రము దాన్ని చూచి ఎవరు చూసిందండి? నీవు పరిశుద్ధంగా ఉండడం ఎవరు చూశారు? చెప్పాలి. ఎవరు చూశారు? సముద్రం చూసి పారిపోయింది. ఎక్కడికి పారిపోయింది? నువ్వు పరిశుద్ధంగా ఉంటే సముద్రం లాంటి సమస్యలు కూడా నిన్ను చూసి పారిపోతాయి. హల్లెలూయా. సముద్రం ఎంత శక్తి ఉంది, సముద్రానికి ఎంత బలం ఉంది. అది ఎంతటి బలమైన సముద్రమైనా సరే నీవు ఆయనకి పరిశుద్ధ స్థలమాయావు అనే సంగతి ఆ సముద్రం చూసి సముద్రం పారిపోయింది. యోర్దాను నది వెనుకకు మళ్ళెను. యోర్దాను నది వెనక్కి వెళ్ళిందంట. ఏ సమస్యలైనా యోర్దాన్ లాగా పొంగుతున్న సమస్యలు నిన్ను చూసి నీవు దేవునికి పరిశుద్ధ స్థలముగా మారావనే సంగతిని గుర్తెరిగి వెనక్కి మళ్ళింది. కొండలు పొట్టేళ్ల వలెను, గుట్టలు గొర్రెపిల్లల వలెను, కొండలు గుట్టలు పొట్టేళ్ల వలెను, గొర్రెపిల్ల వలెను గంతులు వేయబోతుంది. అంటే కొండలు గుట్టలన్నీ కూడా నీకు త్రోవనివ్వబోతుంది, దారిని చూపబోతున్నాయి. నువ్వు నడిచి వెళుతుంటే అవన్నీ కూడా గంతులు వేయబోతుంది. చప్పట్లు కూడా మరి గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధంగా బ్రతకండి, ఈ కార్యాలన్నీ అవే జరుగుతుంది. కొండలు చూసి భయపడద్దు. కొండల్ని దేవుడు పొట్టేళ్ళలాగా చేసేస్తాడు. అండ్ గుట్టలు గొర్రెపిల్లలాగా మారిపోతాయి. కొండలాంటి సమస్యలు, గుట్టలాంటి సమస్యలు, గుట్టల సమస్యలైనా గొర్రెపిల్లలాగా తోక ఒప్పుకుంటూ నీ వెనక నడుస్తుంది అంతే. అవన్నీ నిన్ను చూసి గంతులు వేస్తాయి. ప్రైజ్ ది లార్డ్. సముద్రం నిన్ను చూసి పారిపోతుంది. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, సముద్రం లాంటి సమస్యలు నిన్ను చూసి పారిపోతాయని చెప్పండి. యోర్దాన్ లాంటి సమస్యలు వెనక్కి నీకు ముందు రావాలంటే అవి భయపడతాయి. నీ ముందుకు రావాలంటే అది సాహసించవు, అది వెనక్కి తొలగిపోతుంది. ఎప్పుడంటే నీవు ఆయనకు పరిశుద్ధ స్థలంగా మారావు. ప్రైజ్ ది లార్డ్. నేనే ఒక నిజమైన పరిశుద్ధ స్థలాన్ని, నీవే ఒక పరిశుద్ధ స్థలం, నీవే ఒక ఆరాధన స్థలం. నీతిమంతుని గుడారములో రక్షణ గురించిన ఉత్సాహ సునాదాలు నిత్యము వినబడాలి. మనసారా పాడుకోండి, మనసారా ప్రభుని ఆరాధించండి, మనసారా వాక్యాన్ని ధ్యానించండి. నీవు ఒక పరిశుద్ధ స్థలముగా, ఆరాధన స్థలముగా మారాలి. ఆమె చర్చిలోకి వచ్చి పాడడమే కాదు, ఇంట్లో పాడండి. నేను ఎప్పుడు చెప్తుంటాను, దోశ వేసేటప్పుడు ఒక పాట పాడు. ప్రైజ్ ది లార్డ్. దోశ మీద సరే నీవే ఒక రాసుకో. ప్రభువాయి కోడిగుడ్డు దోశ. రుచి రాకపోతే నన్ను అడగండి. ప్రైజ్ ది లార్డ్. నా తాలింపంతా నీవే యేసయ్యా. ఒక ఆమె పాడుతాను, పక్కన నా కొత్తిమీర కట్ట నీవే కాదయ్యా. ఫన్ కోసం చెప్తున్నాను. పాడండి పాట. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. పాడుతూ ప్రతి పని చేయండి, అది మహిమకరంగా మార్చబడి. నీవే ఒక ఆరాధన స్థలం. ఎల్లప్పుడూ ఆరాధన జరుగుతుండే. దుష్టుడు అక్కడికి రాడు. ఎప్పుడు వర్షిప్ చేస్తూ ఉండండి, మనసులో స్తుతిస్తూ ఉండండి. డ్రైవ్ చేస్తూ నేను అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ ఒక బ్రదర్ నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. కారులో వెళుతున్నప్పుడు నేను కారు ఎక్కగానే నిద్రపోయాను. సడన్గా లేచి చూస్తే ఆ అన్న డ్రైవ్ చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడండి.
డ్రైవ్ చేస్తూ కళ్ళు మూసుకొని కాదు, కళ్ళు తెరుచుకొని ప్రభువా ఈ అమెరికా దేశాన్ని రక్షించండి ప్రభువా అని ఆయన సబ్జెక్ట్స్ ఏదో ఉన్న అవన్నీ చెప్పి ప్రార్థన చేస్తారు. నేను తుల్లిపడలేసి ఎవరున్నారని చూస్తున్నాను అక్కడ. అంటే ఎవరితోనే మాట్లాడుతున్నాడంటే ఎవరు లేరు, ఆయన నేను ఇద్దరే ఉన్నాను. అంటే నేను అక్కడికి వెళ్ళి కొంచెం అలసిపోయానండి. సరే నిద్రపోయాను. టక్కన లేచి చూస్తే ఆయన మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? హలో అన్న అంటే అన్న నిద్ర లేచారా అన్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నాకు చాలా సంతోషం అనిపించిందండి, చాలా సంతోషం అనిపించింది. ఆమె ఆరాధన స్థలముగా మన హృదయాలు మార్చబడను గాక. ఇంకా చెప్పనా ఇంకొక మాట. హెచ్కేల్ గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనం. నేను జస్ట్ మీకు ఆ పాయింట్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను, తర్వాత మీరు ధ్యానం చేయండి. హెచ్కేల్ గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనం. వారిని ఐగుప్తు దేశంలో నుండి నేను రప్పించి అరణ్యములోనికి తోడుకొని వచ్చి వారికి నా కట్టడలను నియమించి నా విధులను వారికి నేను తెలియచేశాను. ఎవడైనా వాటిని అనుసరించిన ఎడల వాటిని బట్టి బ్రతుకుతాడు. ప్రైజ్ లార్డ్. ఐగుప్తు నుండి వాళ్ళని బయటకు తీసుకొచ్చిన తర్వాత దేవుడు అరణ్యములోనికి తీసుకెళ్ళి తన కట్టడాలన్నిటిని కూడా దేవుడు నియమించి తన విధులన్నిటిని వారికి తెలియచేశాడు. అరణ్యపు అనుభవంలోనికి ప్రభు తీసుకొస్తాడు, ఐగుప్తు నుండి విడిపిస్తాడు, అరణ్యంలోనికి తీసుకొస్తాడు, మనకు ఉపదేశాన్ని చేస్తాడు ప్రభు. ఆమేన్. చాలామంది చెడిపోవడానికి కారణం చెప్పేవాళ్ళు లేక, మాకు చెప్పేవాళ్ళు లేక చెడిపోయి. అన్న ఇలా చెప్తే మేము వినేవాళ్ళం అన్న, నాకు చెప్పలా, నాకు ఇలా చెప్పేవాళ్ళు లేక ఇలా చెడిపోయాను. మనకెవరు చెప్పాల్సిన అవసరం లేదు, పరిశుద్ధ గ్రంథం మనకు బోధించబోతుందండి. ఐగుప్తు నుండి వెలుపలకు రప్పించిన దేవుడు తన వాక్యం ద్వారా నీకు ఉపదేశం చేయబోతున్నాడు. ఈ వాక్యం నిన్ను నడిపించబోతుంది, ఈ వాక్యం నిన్ను బ్రతికించబోతుంది, ఈ వాక్యం నిన్ను సరి చేయబోతుంది, ఈ వాక్యం నీకు ఉపదేశాన్ని అందించబోతుంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అప్పుడు వాక్యాన్ని ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళు బ్రతుకుతారని వాక్యం సెలవిస్తుంది. ఈ ప్రార్థనా వీరుల సమావేశం సందర్భాన నా దేవుడు నీకు ఉపదేశం చేసి నీకు ప్రయోజనం కలిగేటట్లు నా దేవుడు ఉపదేశం చేసి చక్కని త్రోవలు ప్రభుని నడిపించునుగాక. ప్రైజ్ ది లార్డ్. శ్రేష్టమైన దేవుడు మనకు బయలుపరచుకుంటే ఏమి చేయడు. ఆమేన్. ఆయన సమస్తాన్ని మనకు బయలుపరుస్తాడు. ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. లేవికాండం 25వ అధ్యాయం 55వ వచనం. లేవికాండం 25వ అధ్యాయం. ఏలయనగా ఇశ్రాయేలీయులు నాకే దాసులు, నేను ఐగుప్తు నుండి వాళ్ళని రప్పించిన నా దాసులు, నేను మీ దేవుడైన యెహోవా. ఐగుప్తు నుండి వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత దేవుడు వాళ్ళకి ఇచ్చిన మరొక శ్రేష్టమైన భాగ్యం ఏంటంటే మీరు నాకే దాసులు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దాసులు అనడం కన్నా మీరు నాకే పరిచారకులు. ప్రైజ్ ది లార్డ్. మనం ఎవరి దాసులమండి చెప్పాలి. దేవుని దాసులు ఆయనను సేవించుచు ముఖ దర్శనము చేయుచునుందురు, ముఖ దర్శనము చేయుచునుందురు. ఆనందమానంద. ఎంత అద్భుతమైన మాట. ప్రైజ్ ది లార్డ్. దేవుని దాసులకున్న భాగ్యం ఏం తెలుసండి, ఎల్లప్పుడూ ఆయన ముందు నిలబడి ఆయన ముఖ దర్శనం చేస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. దాసులు పరిచారకులు అంటే అదేదో చిన్న పని అని అనుకోదు. దేవుని దాసులకు ఇచ్చిన భాగ్యం ఏంటంటే వాళ్ళు 24 అవర్స్ ఆయన ముఖ దర్శనం చేస్తూనే ఉంటారు. దాసుని కన్నులు యజమానుని చేతి తట్టును, దాసురాలి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును పూరించండి చూచునట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ఆయన కరుణించేంత వరకు మన కన్నులు ఆయన తట్టే చూస్తుంటాయి. దాసులు ఎవరి వైపు చూస్తూ ఉంటారండి? యజమానుని తట్టు. దాసి కన్నులు ఎవరిని చూస్తుంటుంది? యజమానురాలు చేతి తట్టు చూస్తున్నట్లు మనం ఆయన మనల్ని కరుణించేంత వరకు ఆయన ముఖమే చూస్తూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిచర్య, దేవునికి పరిచర్య చేయాలి, పరిచారకులుగా మనం ఉండాలి. ఆమేన్. దైవజనులు లేసన్ గారు చెప్పిన ఒక సందర్భం నేను మా పాస్టర్ గారు ఒక ఆయన నాకు గుర్తు చేశారు, ముగించేస్తాను. మా పాస్టర్ గారు సందర్భం వచ్చినప్పుడు చెప్పాడు నిన్న ఈవినింగ్, అది ఎందుకో చెప్పాలనిపించింది. ఏసన్ గారు ఒకసారి బస్సులో వెళుతున్నారంట, ఎర్ర బస్సులో మేబీ ఎక్కడికో ప్రయాణం చాలా కాలం క్రిందట వెళుతుంటే కొంతమంది ఉంటారు కదండి పాపం, మనిషికి ఒక సీటు, బస్సులో ఒక మనిషికి ఒక సీటే కదండి,
కానీ కొంతమంది నా బోటోళ్ళు ఉంటారు కదండి, పాపం ఆయన కొంచెం హెవీగా ఉన్నట్టున్నాడు, 2 సీట్లకు సరిపడే కూర్చున్నాడట ఆయన. ఏసన గారి సీటు అక్కడే ఉందండి. బ్రదర్ కొంచెం జరగండి అంటే జరగట్లే ఆయన. ఆటైనా పోయి కూర్చోమంటున్నాడు. ఇంకా బస్సులో ఎక్కడ ఖాళీ లేదు, అక్కడే కొంచెమే ప్లేస్ ఉందండి. ఆ 2 సీట్లకు సరిపడేంత కూర్చున్నాడు ఆయన. కొంచెం జరగండి బ్రదర్ అంటే జరగట్లే. జరగకపోయేసరికి ఇక అన్నీ ఏం చేయాలి అర్థం కాక కొంచెం ఆ ఎడ్జ్లో ఉంటే ఆ కార్నర్లో పాప ఇలా చాలాసేపు కూర్చున్నారంట. అటు అస్సలు కదలట్లేదంట. బండోడు అయితే పర్వాలేదు, మొండోడు కూడా. అప్పుడు ఏసన్ గారు సరే అక్కడెక్కడో స్టాపింగ్ వచ్చిందంటండి. స్టాపింగ్ వస్తే అందరూ టీల కోసం కాఫీ కోసం దిగుతున్నారు. ఈ మనిషి దిగను కూడా దిగలేదంట. అటు దిగితేనన్నా కొంచెం వెళ్ళి అటు విండో వైపు కూర్చుందామంటే అస్సలు దిగట్లేదంట. అప్పుడు అన్నే వెళ్ళి కాఫీ టీ 2 టీలు తీసుకొని ఒకటి అన్న తాగి ఇంకొక టీ ఈ బండోడికి తెచ్చిచ్చాడు. ఈ బండోడికి వచ్చి తాగుతారంటే చూసి అని తీసుకొని తాగిన కప్పు కిటికీ నుండి పారేసి కదండి అన్నకి ఇచ్చాడంట. పోయి పారేసిరామంటే సరే ఏం చేద్దామని చెప్పి అన్న వెళ్ళి పారేసి వచ్చి మరలా కొంచెమే సీట్ అంట అక్కడే కూర్చుంటే అప్పుడు టీ తాగాడు కదండి, కొంచెం ఇటు జరిగి కూర్చో అలా ప్రైజ్ అలాడ్ కూర్చోమంటే అప్పుడు అన్న కొంచెం అంటే ఉంది ప్లేసు, ఆయన పాప ఫ్రీగా కూర్చున్నాడు. ఇప్పుడు కొంచెం సీట్ ఇచ్చారంట ఏసన్న గారికి. ఇచ్చిన తర్వాత నిదానంగా బండోళ్ళ దగ్గర పెద్ద పెద్ద బ్యాగులు ఉంటాయి, బ్యాగులో చాలా స్నాక్స్ ఉంటాయి. చిన్నగా ఒక బ్యాగ్ తీసి దాంట్లో నుండి ఏంటండి వేయించిన జీడిపప్పులు అవి తింటేనే కదండి అయ్యగారు అంత స్ట్రాంగ్గా ఉన్నాడు. ఆ తర్వాత ఏసన్న గారికి జీడిపప్పులు ఇచ్చాడంట. 2 కూర్చొని సరదాగా తింటూ ప్రయాణం చేశారంట. ఆమెను చెప్పడం అందరు గట్టిగా. మేబీ ఆ ప్రాసెస్లో ఏసన్న గారు ఆయనకి సువార్త కూడా చెప్పుంటారు. ప్రేమైన వాళ్ళారా, తగ్గించుకునే మనసు, మన పరిచర్య చేయడానికి వచ్చామే తప్ప పరిచర్య చేయించుకోవడానికి రాలేదనే మనసు మనకుంటే అనేక ఆత్మలు మనం రక్షించగలుగుతాం. చెప్పకూడదు అందరు గట్టిగా. ప్రైజ్ అలాడ్. ఒక్క కప్పు కాఫీ ఇగోకి వెళ్ళున్నారనుకోండి, అన్న ప్రయాణం అంతా నిలబడి రావాల్సింది. అర్థమైందండి? ఇగోకి వెళ్ళకుండా ఒక చిన్న కప్పు టీ కిందకి వెళ్ళి తీసుకొచ్చి ఆయనకి అందించారు. ఒక కప్పు టీ. ఏసన్ గారు అంటారు సీటు దొరికింది, వేడి జీడిపప్పులు, ఏంచిన జీడిపప్పులు కూడా దొరికింది. నేను ఇచ్చిందేమో ఒక చిన్న టీ కప్ టీ అంతే, కానీ నేను జీడిపప్పు తీస్తాడు, బాదాం పప్పు తీస్తాడు, పిస్తా పప్పు తీస్తాడు, ఏంటండి శనగ ముద్దలు తీస్తాడు, చాలా ఉన్నాయి అయ్యగారి బ్యాగులోకి. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు అందరం కళ్ళు మూసుకోమని మీ బ్యాగులు చెక్ చేస్తే ఏంటండి ఎన్నెన్ని తిని బండారాలు బయటపడతాయో. ప్రైజ్ లార్డ్. ప్రేమైన వాళ్ళారా, మనం ఆరాధించే దేవుడు మనల్ని ఐగుప్తు నుండి వెలుపటికి రప్పిస్తాడు, మహారక్షణను కలుగు చేస్తాడు. ఆ రక్షణతో పాటు ఒకటి మిక్కిలి ఆస్తిని ఇస్తాడు. ఏమిస్తాడండి? పక్కన వాళ్ళని చూసి మీకు మిక్కిలి ఆస్తిని ఇవ్వబోతున్నాడు అని చెప్పి. ఆమేన్. ఈ ఇశ్రాయేల్ ప్రజలు ఆస్తిని తీసుకొని ఏం చేశారు? ఆస్తిని అంతా తీసుకొని ఏం చేశారు చెప్పండి? ఏం చేసి ఉంటారు చెప్పాలి. బంగారం, దూడ సంగతి ఎందుకులేమ్మా. బంగారం వెండితో ఏం చేశారు తెలుసండి? ప్రత్యక్షపు గుడారానికి వాళ్ళ వెండి బంగారాలు సమర్పించారు. సప్పట్లు తగ్గింది. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. త్వరలోనే మనం ఇక్కడ పెద్ద మందిరం నిర్మించబోతున్నాం. పెద్ద మందిరం. ఈ చర్చిని ఇలాగే ఉంచి దీన్ని ఏమి కదిలించకుండా దీనిపైన ఇంకొక స్లాబ్ వేసి దాని మీద పెద్ద మందిరం నిర్మించబోతున్నాం. ఈ పాత రూపం ఇలాగే ఉంటుంది, ఈ మాదిరి ఇలాగే ఉంటుంది. దీనిపైన రోజు 2 రోజులు కాదు, 50 రోజులు 100 రోజులు అట్లా చెప్పట్లేదు. ఒక చాలా సుదీర్ఘమైన సమయాన్ని తీసుకొని విశాలమైన మందిరాన్ని నిర్మించుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు మీరు అక్కడ కొంతమంది, అక్కడ కొంతమంది, అక్కడ కొంతమంది, అక్కడ కొంతమంది, బయట కొంతమంది, అలా కాకుండా మనందరూ ఒకే చోట కూర్చొని ఆరాధించేటట్లు ఈ మందిరం ఇలాగే ఉంచి ఇలాగే పైన స్తంభాలు వేసుకొని దాని మీద స్లాబ్ వేసుకొని దాని మీద మందిరం కట్టుకోబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. వెహికల్ పార్కింగ్ అంత ప్రాబ్లం లేకుండా నిదానంగా చాలా టైం తీసుకొని నిదానంగా కొద్ది కొద్దిగా కట్టి పూర్తి చేస్తాం త్వరలోనే. ప్రైజ్ ది లార్డ్.
వాళ్ళ వెండి బంగారాలన్నీ కూడా దేనికి ఉపయోగపడిందండి? ప్రత్యక్షపు గుడారానికి. ఆమె చెప్పడం గట్టిగా. సెకండ్ వన్, ప్రియుల గురుపోతు వేగం వంటి వేగాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. అది పరిశుద్ధాత్మని ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరచబోతున్నాడు. మూడవదిగా ప్రియులరా, మిమ్మల్ని ఒక పరిశుద్ధ స్థలముగా ప్రభు మార్చబోతున్నాడు. ఇక సముద్రాలు మిమ్మల్ని చూసి పారిపోవాలి, యోర్దాను నేను చూసి వెనక్కి వెళ్ళాలి, కొండలు పొటేళ్ళ వల్ల గుట్టలు గొర్రెపిల్లల గంతులు వేయాలి. ప్రైజ్ ది లార్డ్. అని దేవుడు వెలుపలికి రప్పించి విధులను నేర్పిస్తాడు, క్రమశిక్షణను దేవుడు నేర్పిస్తాడు. సంఘం క్రమంగా ఉండాలి, మర్యాదగా ఉండాలి. మన సంఘానికి ఒక క్రమం ఉంది. స్త్రీలందరూ ఇట్టున్నారు, పురుషులు అట్టున్నారు. ఫ్యామిలీలు ఎవరైనా ఉంటే దూరంలో చైర్స్లో కూర్చొని ఉంటారు, లేకపోతే ఆ బాల్కనీలో కూర్చుంటారు. స్త్రీలో పురుషులు, పురుషులు స్త్రీలు ఉంటారు. దీనికి ఒక క్రమం. ప్రైజ్ ది లార్డ్. ఆడవాళ్ళు కానీ మగాళ్ళు కానీ ఆడవాళ్ళు వచ్చారనుకుంటే ప్రార్థన చేయించుకోవడానికి యేసయ్య గారు ఒక్కటి ఇస్తాడు అంతే, మామూలు దెబ్బలు కాదు అది. ఆ దెబ్బలు తిన్నవాళ్ళకి తెలుసు ఆ రుచి ఎట్టుంటుంది. మొహం గారెలాగా ఉబ్బిపోయిన రోజులు ఉన్నాయి, బూరలాగా ఉబ్బిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే క్రమం తప్పితే అస్సలు ఒప్పుకోడన్న. ఆ ఆడవాళ్ళు కొంతమంది ఉంటారు, మగాళ్ళు వచ్చి ప్రార్థన చేసుకో ఒక్కటి ఇస్తాడు అంతే. ఫ్యామిలీతో ప్రార్థన చేసుకుంటే జనం తగ్గిన తర్వాత రావాలంతే, అటు దూరకూడదు. దానికి ఒక క్రమం, పద్ధతి, ఇవన్నీ ప్రభు మనకు నేర్పిస్తాడు. సంఘానికి ఒక క్రమం, సేవకులకు ఒక క్రమం, విశ్వాసులకు ఒక క్రమం, పరిచర్యకు ఒక క్రమం, క్రమంగాను మర్యాదగాను మనం నడుచుకునేటట్లు ప్రభు మనకు నేర్పిస్తాడు. అండ్ మనల్ని తనకు పరిచారకులుగా ప్రభు చేసుకుంటాడు. అంతే కదండి, తన దివ్యమైన దర్శనాన్ని దేవుడు మనకు అనుగ్రహించును గాక. సరే, లేచి నిలబడండి. ప్రేమాస్వరూపైన మా యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, ఈ సంవత్సరం ప్రార్థనా వీరుల సమావేశాన్ని ప్రారంభం మొదలుకొని ఇప్పటి వరకు తండ్రి మీరు ఆశీర్వాదకరంగా మహింకరంగా మీరు జరిగించినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము స్వామి. తండ్రి, చేరవచ్చిన ప్రతి ఒక్కరిపై ప్రార్థనాత్మను మెండుగా కుమ్మరించి అనేకమైన ప్రార్థనల కొరకు ప్రార్థన విన్నపాల కొరకు ప్రార్థన చేయడానికి మీరు కృప చూపినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము స్వామి. నీకు స్తోత్రాలు యేసయ్యా. నీ పరిశుద్ధ స్థలములో మేము నిలవబడి మేము చేసిన ప్రార్థనలన్నీ మీరు ఆలకించి మీరు కార్యాలు జరిగించబోతున్నందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము స్వామి. నీకు స్తోత్ర. మా దేశ క్షేమం కొరకు, మా ప్రాంతం కొరకు, మా ప్రజల కొరకు మేము ప్రార్థన చేసి ఉండగా ప్రార్థన ఆలకించువాడా, రానున్న దినాల్లో సర్వశక్తి కలిగిన కార్యాలు, గొప్ప కార్యాలు మా దేశంలో మీరు జరిగించబోతున్నందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము స్వామి. మా దేశాన్ని తండ్రి ఈ ప్రార్థన ఫలితం ప్రకారం తండ్రి మా దేశాన్ని మీరు అభివృద్ధి పదంలో మీరు నడిపించబోతున్నందుకే నీకు స్తోత్రాలు, ఆశీర్వదించబోతున్నందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము స్వామి. నీకు స్తోత్రాలు. మమ్మల్ని మా దేశ ప్రజలను మీరు ఆశీర్వదించండి, క్షేమాన్ని ఆశీర్వాదాన్ని సమృద్ధిగా మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాము స్వామి. నీకు స్తోత్రాలు. ఎంతో ఆసక్తితో నీ సన్నిధానానికి చేరువచ్చిన నీ బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి, దీవించమని వేడుకుంటున్నాము స్వామి. నీకు స్తోత్రాలు. చేరువచ్చిన ప్రతి ఒక్కరిని ఉద్దేశించి మీరు మాట్లాడినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా, మీరే మాకు రాజై ఉన్న దేవుడు స్వామి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీరు మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు అని, దీవించే దేవుడు అని మీరు సెలవిచ్చిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ దాసుని నోట నుండి వచ్చిన ప్రతి మాట నీ బిడ్డల జీవితాల్లో మీరు స్థిరపరిచి నెరవేర్చమని వేడుకుంటున్నాము స్వామి. నీకు స్తోత్రాలు తండ్రి. మీ దాసుని ఇంకనూ మీరు బలపరిచి, ఇంకనూ విశేషమైన కృపను, ఆరోగ్యాన్ని సమృద్ధిగా మీరు అనుగ్రహించి, ఇంకనూ ఆశీర్వాదకరంగా మహిమకరంగా మీరు వాడుకొనమని వేడుకుంటున్నాము స్వామి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ కొడుకుని ఇంతవరకు ఈ ప్రార్థనా వీరుల సమావేశాన్ని ఇంతవరకు ఆశీర్వాదకరంగా మహిమకరంగా మీ ఆత్మ సారథ్యంలో జరిగించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, సర్వఘనత మహిమ ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపిస్తూ నజరేయుడైన యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మదేవుని అన్యోన్య సహవాసం, సమాధానం కూడొచ్చిన మనకును సకల కోటి పరిశుద్ధులందరికీ, ఈ ప్రార్థనా వీరుల సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.